చర్చించడానికి అవకాశం ఉంటుంది, సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము కూర్చుండబెట్టినాం. అందుకే ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి దాన్ని ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించండి. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే, కామ్రేడ్ సోను వచ్చిన తర్వాత మేము మీటింగ్కు బయలుదేరడానికి ముందు మాకు మెటీరియల్ అందింది. ఇప్పుడు బయటకు వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది అందింది. నాకు డైరెక్ట్గా అందకపోయినా కానీ నాకు ఇంకో సీసీ కామ్రేడ్కి అందింది. ఆ సీసీ కామ్రేడ్ సీసీ కొరకు సోను రాసినటువంటి లెటర్ను, ఆ మెటీరియల్ అంతా తను పంపించిండు. నాకు అర్థమైన మేరకు నేను కూడా రాసి మొత్తం ఎస్జెడ్సీ మీటింగ్ దగ్గరికి పంపించిన. అంటే ఉత్తర పశ్చిమ సబ్ జోన్లో ఈ ప్రక్రియ మొదలైంది. ఇది కింద చదువుతున్నారు లెటర్సు. కాబట్టి నేనేం రాసిన మీ వైపు నుండి, అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పక్షం వైపు నుండి ఏమైనా మీరు రాయాల్సింది ఉంటే రాసి పంపించండి. ఏం చేద్దామని చెప్పినటువంటి కూడా చెప్పండి. దీని గురించే నేను మీటింగ్ గురించి కాదు కానీ, నాకు మీటింగ్ ఇంపార్టెంట్ కాదు కానీ, ఈ విషయం గురించే మాట్లాడడం కోసం నేను బయలుదేరి వచ్చి మీరు కలవకపోవడంతో నేను తిరిగి వెళ్ళిపోతున్నా, నాకున్నటువంటి సమన్వయం పనుల రీత్యా అనేటువంటిది నేను మూడు లెటర్లు డ్రాఫ్ట్ చేసి, రాత్రి అంతా కూర్చొని 3 లెటర్లు డ్రాఫ్ట్ చేసి కామ్రేడ్ దన్నుతోటి పంపించిన. అది అక్కడ ఆ మీటింగ్లో చెప్పలేదు. ఆ లెటర్లో ఉన్న ఈ విషయాలు, అసలు ఈ సోను దాదా రావడం అనేటువంటిది, ఈ ప్రక్రియ మొదలైందని చెప్పనేటువంటిది, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయని చెప్పనేటువంటిది, డీకేలోనే ఇలాంటి ప్రక్రియ జరుగుతున్నది అనేటువంటిది, డీకే ఎస్జెడ్సీ మీటింగే అది, డీకే ఎస్జెడ్సీ ప్రత్యేక సమావేశం. కానీ ఆ డీకే ఎస్జెడ్సీ మెంబర్స్కే చెప్పలేదు. ఇదే విషయాన్ని తీసుకొని సమీక్ష కూడా చేయడం జరిగింది. కానీ అది అక్కడికి అయిపోయిన దాన్ని సమీక్ష చేయడం జరిగింది. మరి ఇప్పుడు మొదలైనటువంటి దాని గురించి అక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు. తెలుసు, ఆ రోజుకే స్పష్టంగా తెలుసు. నేను రాయడం జరిగింది, ఇంకొక సీసీ కామ్రేడ్ రాయడం జరిగింది, మొత్తం మెటీరియల్ అందించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ చెప్పలేదు, దాని మీద ఏమీ అభిప్రాయం తీసుకోలేదు. కామ్రేడ్ దన్నుని అడిగితే చెప్తాడు. ఈయన కూడా అక్కడ మీటింగ్లో పాల్గొని వచ్చిండు. కావాలని చెప్పని దాన్ని ఆపడం జరిగింది. చాలా విషయాలు నా లెటర్లు కనుక అక్కడ చదివితే ఎస్జెడ్సీ మీటింగ్లో చాలా విషయాలు ఎస్జెడ్సీ కామ్రేడ్స్ దృష్టికి వచ్చేటువంటి, వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఉండేది. మేము ఎక్కడ కూడా తప్పలేదు, పద్ధతి ప్రకారంగానే పోవడం కోసం ప్రయత్నం చేసినాం. ఇంకా చివరి విషయం, మేము ఎవరి అనుమతి తీసుకోకుండా పెట్టకుండా బయటకు వచ్చేసినామని చెప్పనేటువంటిది, అది కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. మీటింగులు జరగాలి కానీ మన మీటింగులు జరుపుకునే పరిస్థితి లేదు.